హలో అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. ఈరోజు ప్రధాన పత్రికలైనటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి గురించి చెప్పుకుందాం. కాకపోతే లైటింగ్ కొంచెం డల్‌గా ఉంటది. స్క్రీన్ వస్తది. కానీ నా ఫేస్ కొంచెం డల్‌గా ఉంటది. తెలియక మనకి లైట్ సక్రమంగా లేదు. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. తొందరలోనే దీన్ని రెక్టిఫై కావాలని చూస్తున్నాం. పోతే ఈనాడులోకి వెళ్తే ముందుగా మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి విషయాల గురించే చెప్పుకుందాం. ప్రధాన పత్రికలైనటువంటి ఈ 3 విషయాల్లో చెప్పుకుందాం. ఒకే టికెట్‌పై 3 రోజులు శ్రీవారి దర్శనం. పవిత్రోత్సవాల్లో భాగంగా భక్తులకు అవకాశం అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారండి. శ్రీ వెంకటేశ్వర స్వామి మాలమూర్తిని ఒకే టికెట్‌పై 3 రోజులు దర్శించుకునే అవకాశం భక్తులకు స్వామివారి పవిత్రోత్సవంలో లభించింది. శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది ఆగస్టు 23 నుంచి 25 వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆగస్టు 22 అంకురార్పణ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాలలో భక్తులు సిబ్బంది వలన తెలియక కొన్ని దోషాలు జరుగుతాయి. వాటి వలన ఆలయ పవిత్రకు భంగం కలగకుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సేవలో పాల్గొనేందుకు భక్తులు ఈ నెల 21న తిదేకలో ప్రత్యేకంగా టికెట్‌ను ఆన్‌లైన్‌లో జారీ చేస్తుంది. ఉదయం 10 గంటల నుండి ఆన్‌లైన్‌లో విడుదల చేసే ఈ టికెట్‌ను ఇద్దరికి కలిపి 5,000 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. టికెట్ పొందిన భక్తులు పవిత్రోత్సవాల్లో జరిగే 3 రోజులు సంపన్న తిరుమంజనంలో చివరి రోజు పరిపూర్ణతతో పాల్గొనవచ్చు అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారండి. పోతే బంగాళాఖాతంలో ప్రవేశించినటువంటి రుతుపవనాలు అని చెప్పి ఒక వార్త. బంగాళాఖాతంలో అరేబియా సముద్రంలో అండమాన్ నికోబార్ దీవుల్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ విభాగం శనివారం వెల్లడించింది. రాబోయే 3-4 రోజుల్లో రుతుపవనాలు మరికొన్ని రోజుల్లో మరింతగా విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుందని, ఈ నెల 26న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే అవకాశం ఉందని ఐఎండీ శుక్రవారం ప్రకటించినటువంటి విషయాన్ని గురించి బ్యానర్ వార్తగా చెప్పుకోవచ్చు. కాకపోతే మూడో బిడ్డకి 30,000, నాలుగో బిడ్డకి 40,000 భవిష్యత్తులో తల్లికి వందనం సాయం పెంచుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి విధానాన్ని గురించి ఒకసారి బ్యానర్ వార్తలు వేశారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో పోలీసు ఏర్పాటు చేసిన అభయం హెల్మెట్ స్టాల్ను సందర్శించి బుల్లెట్ పైకి ఎక్కిన చంద్రబాబు నాయుడు చిత్రంలో అచ్చెన్నాయుడు, రామానాయుడు అని చెప్పి కొంచెం ఈ లోపల ప్రజల్లోకి వెళ్తే పిల్లలే మన సంపద. అందుకే మరో మంచి కార్యక్రమంలో మీ ముందుకు వస్తున్నాం. ఇక నుంచి మూడో బిడ్డకు పుట్టిన వెంటనే 30,000 ఇస్తాం. నాలుగో సంతానానికి 40,000 అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మహిళలు సృష్టికర్తలని పిల్లలకు భారంగా భావించొద్దని పేర్కొన్నారు. ప్రస్తుతం తల్లికి వందనం కింద ఒక్కో బిడ్డకు 15,000 చొప్పున ఇస్తున్నామని, దీన్ని భవిష్యత్తులో పెంచుతామని వెల్లడించారు. జపాన్‌లో రోడ్లపై కాగితం వేయరని, పర్సులో పెట్టుకుని ఇంట్లో ఉన్న చెత్తబుట్టిలో వేస్తారని, రాష్ట్ర ప్రజలంతా అలాంటి జీవన విధానాలకు అలవాటు పడాలని సూచించారు. పరిశుభ్రంతో జీవన ప్రమాణాలు, ఆరోగ్యం, ఆలోచన విధానాలు మెరుగుపడతాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నుంచి ఈ సందర్భంగా ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. స్వచ్ఛాంధ్ర కోసం ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరిట 5 రాష్ట్రాల కార్యక్రమాన్ని ప్రారంభించారు అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారండి. పోతే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి వార్త ఏంటంటే ఈ నీట్ పరీక్షా పత్రాలు లీక్ అయినటువంటి దాని గురించి దొంగలు దొరికారు అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారు. తయారీ దగ్గరే లీక్, నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో బయాలజీ లెక్చరర్ అరెస్టు, కులకర్ణితో కలిసి కుట్ర, పూణేలో ఇంట్లోనే తరగతులు అని చెప్పి బ్యానర్ వార్త. దీని గురించి ఒక ఒక న్యూస్ చేసుకుందాం మనం. పోతే ఇంకొక బ్యానర్ వార్త ఏంటంటే ఇంటి దగ్గరే పరీక్షలు, సాయంత్రానికి ఫలితాలు. 104 సంచార వైద్య వాహనాల్లో 41 రకాల సేవలు, ఏటా 5.40 లక్షల మందికి సేవల దిశగా కసరత్తు అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారండి. పల్లె ముంగిటకు వైద్య పరీక్షలు చేరువ చేసి వైద్యులను ప్రాథమిక దశలోనే గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో 104 సంచార వైద్య వాహనాలు కొత్త రూపు ఇచ్చింది.
41 రకాల వైద్య పరీక్షలు చేసేలా ఏర్పాటు చేస్తుంది. ఏటా 56.40 లక్షల మంది వైద్య పరీక్షలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారండి. పోతే ఇంకొక మెయిన్ వార్త, బండి సంజయ్ గారు సంజయ్ కొడుకు ఒక మైనర్ బాలికని మందు మద్యం అలవాటు చేసి తాగిపించి రేప్ చేశారు, మానభంగం చేశారనే ఒక కేసు సంచలనం సృష్టించింది కదా. అది ఆయనే పోలీసులకు పట్టించినట్టు ఒక వార్త వచ్చింది. జైలుకు బండి భగీరథ్, 14 రోజుల రిమాండ్, హైదరాబాద్లోని చర్లపల్లికి తరలింపు. ఆ అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడి, తానే అప్పగించానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూసుకోవచ్చు. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ను శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని జడ్జి ఎదుట హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రమేష్ ప్రకటించారు. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందస్తు బెయిల్, అరెస్టు నుంచి రక్షణ విషయంలో భగీరథ్ను హైకోర్టులో ఉపశమనం లభించని ఈ నేపథ్యంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారండి. దీని గురించి కూడా మనం ఒక వీడియో చేసుకుందాం. హాజరు కోసం నించుంటే కబలించినటువంటి టిప్పరు, 4 మహిళా ఉపాధి శ్రామికులు మృతి కాకినాడ జిల్లాలో జరిగిందని చెప్పి ఒక బ్యానర్ వార్త. ఉపాధి కూలీల మీద ఈ టిప్పర్ దూసుకెళ్ళినటువంటి ఒక ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. నిన్న సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కూడా దీని గురించి ఆరా తీశారు. ఉపాధి పనుల కోసం వెళ్తూ మహిళా శ్రామికులను ఓ టిప్పర్ కబలించేసింది. ఎక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కాకినాడ జిల్లాలో చీడిగ సమీపంలో కొవ్వూరు వంతెన వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన 4 మహిళలు అక్కడికక్కడికే చనిపోయారు. మరో 2 తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అని చెప్పి బ్యానర్ వార్త చూడొచ్చు. పోతే ఆంధ్రజ్యోతికి ఒకసారి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఏముందో ఒకసారి చూద్దాం. సో ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఇదే బ్యానర్ వార్త ఉందండి. సంతానమే సంపద, మరో బిడ్డకు 30,000, నాలుగో బిడ్డకు 40,000 చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఈనాడులో చూడుతున్న విషయమే ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ పెట్రోల్ గురించి, డీజిల్ గురించి, ఏదో ఇంధనం గురించి ఒక వార్త ఉందండి. పెట్రోల్ ధరలో మరో 10 రూపాయల పెంపు, ఒకేసారి లేదా 2-3 వారాల దశల వారీగా నష్టాలు భర్తీ పెంచే యోచనలో కంపెనీలు, నిపుణుల అంచనా, ద్రవ్యోల్బణంపై హెచ్చరిక అని చెప్పి ఒక బ్యానర్ వార్త ఉందండి. ఖచ్చితంగా అయితే పెరుగుతుంది, ఇది మనకు అర్థమవుతా ఉంది. దాని గురించే వార్త ఉందండి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం సగటున 3 రూపాయలు పెంచినటువంటి చమురు కంపెనీలు సమీప భవిష్యత్తులో మరింత పెంచవచ్చునని చెప్పి ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. చమురు సంస్థల నష్టాల భర్తీకి పెట్రోల్, డీజిల్ ధరలను మరో 10 రూపాయల మేరకు పెంచవచ్చని చెప్పి అంటున్నారు. పశ్చిమాసియా యుద్ధం ముగింపుపై చర్చలు నిలవకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి అని చెప్పి ఒక ముందుగానే జరిగేటువంటి విషయాన్ని గురించి ఆంధ్రజ్యోతిలో వేశారు. పోతే మన పొదుపు డిఎన్ఏ పోతుంది అని చెప్పి ఆర్కే ఆయన పలుకుల గురించి ఒకటి ఉంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు వినియోగం పెంచడం వల్ల మానవ వనరులు నిర్వీర్యమవుతున్నాయి. దాంతో పనులు దొరకనేటువంటి పరిస్థితి నుంచి పనిచేసే వాళ్ళు దొరకని పరిస్థితికి చేరుతున్నారు అని చెప్పి ఆయన ఎనాలిసిస్ చేసినటువంటి దాని గురించి ఒక ఇచ్చారు. ఇంకొక వార్త ఏంటంటే రిలవెన్ యాప్ ఇట్లు తాత్కాలిక జనరల్ టికెట్ బుకింగ్ లో జాప్యం, చెల్లింపులు జరిగిన బెర్త్ నిర్ధారణపై అనిశ్చితి, యాప్ అభివృద్ధి పని జరగకపోవడంతో త్వరలోనే పూర్తి స్థాయి సేవలు అని దక్షిణ మధ్య రైల్వే చేసినటువంటి దాని గురించి ఒక బ్యానర్ వార్త ఉంది. అది లోపల ఉంది, దాని గురించి చెప్పుకుందాం. ఇకపై డబ్బులు ఇస్తేనే కరెంట్, ప్రీపెయిడ్ బిల్డింగ్ విధానంపై అమలుకు సన్నాహాలు అని చెప్పి ఇంకొక వార్త ఉందండి. జూన్ 1 నుంచి ఎస్సీడీసీఎల్ పరిధిలో ప్రారంభం, తొలుత ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు అమలు, క్రమంగా వాణిజ్యం, గృహ వినియోగాలకు, బిల్డింగుల్లోనూ పారదర్శకత, జనంలో జవాబుదారీ కోసం
మిగిలిన 2 డిస్కంలకి అదే బాట అని చెప్పి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి వార్త ఉందండి. విద్యుత్ వినియోగం, బిల్డింగ్‌లో పారదర్శకత, వినియోగదారుల్లో జాతీయ ధరలను పెంచేందుకు ప్రీపెయిడ్ బిల్డింగ్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ నిర్ణయించింది. దీనితో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ కరెంట్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లను అమర్చారు. వాటికి ప్రీపెయిడ్ విధానంలో మార్చడమే తరువాయి. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీడీసీఎల్ పరిధిలో జూన్ 1 నుంచి ప్రీపెయిడ్ విధానంలో శ్రీకారం చుట్టనున్నారు. క్రమేణా వాణిజ్య, గృహ వినియోగాలకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి, ప్రీపెయిడ్ విధానాన్ని అమలు చేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వ విద్యుత్ సర్వీసులు, విద్యుత్ వినియోగం, బిల్డింగ్‌లో పారదర్శకతను పెంచేందుకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లుగా మార్చాలని డిస్కంలు నిర్ణయించాయి. ముందుగా ఇప్పటికే స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్ వర్క్ విధానాలను, వీధి దీపాలు తదితర సర్వీసులను ప్రీపెయిడ్‌గా మారుస్తున్నాయి. రాష్ట్రంలో 3 డిస్కంల పరిధిలో కొన్ని ప్రభుత్వ సర్వీసులను ఇప్పటికే ప్రయోజనాత్మకంగా ప్రీపెయిడ్ విధానంలోకి మార్చాయి అని చెప్పి ఒక బ్యానర్ వార్త ఏశారండి. అంటే ముందుగానే మనం డబ్బులు చెల్లిస్తే ఆటోమేటిక్‌గా మనం వాడు ఈ కరెంట్‌ని వాడుకోవచ్చు. ఆ విధానాన్ని తీసుకొస్తున్నారు. అంటే ఫోన్‌లో సిమ్‌కి మనం ఎలా రీచార్జ్ చేసుకుంటామో అలా అని చెప్పి ఒక వార్తొచ్చి ఏశారు 'ఆంధ్రజ్యోతి'లో. ఇది చూసుకున్నాం. ఆధార్ కోసం వెళ్తే వెంటనే ప్రాణాలు పోయాయి అని చెప్పి ఈ వార్త ఈనాడులో చూసాం. అది చూసుకున్నాం. అండమాన్‌కు నైరుతి ఋతుపవనాలు అని చెప్పి అది చూసుకున్నాం. సో, ఇదండి. థాంక్ యూ. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్. థాంక్ యూ.